నువ్వు డే మొత్తంలో నేను చెప్తున్న 4 times లో వాటర్ తాగడం వల్ల నీ హెల్త్ మస్తు బెటర్ స్టేజ్ ఉంటది. నీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉండదు. అవేంటివో తెలుసుకునే ముందు వీడియో పక్కా సజెస్ట్ పెట్టుకో, నీకు ఎప్పటికైనా పనికొస్తుంది. నెంబర్ 1, ఉదయం లేవగానే పరిగడుపున గోరువెచ్చని నీళ్లు 2 గ్లాసులు తాగాలి, అంటే 200 ml. ఇట్లా తాగడం వల్ల నీ బాడీ హైడ్రేటెడ్ ఉంటది. నువ్వు ఏ వర్క్ చేసినా కానీ మెటబాలిజం లెవెల్ చాలా హైలో ఉండి డే మొత్తం నీ బాడీ యాక్టివ్ ఉంటది. నెంబర్ 2, స్నానం చేసే ముందు 1 గ్లాస్ వాటర్ తాగి స్నానం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా యాక్టివ్ గా నడుస్తుంది. దీని వల్ల న్యూరో ప్రాబ్లం యాక్టివ్ గా నడుస్తుంది. నీ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ ఉంటది కాబట్టి బాడీ పెయిన్స్, వీక్నెస్, జాయింట్ పెయిన్స్, బాడీ సెన్సేషన్ అనేది పర్ఫెక్ట్ మెయింటైన్ అవుతుంది. నెంబర్ 3, భోజనం చేసే ముందు 1/2 hour ముందు 1 గ్లాస్ వాటర్ తాగి అన్నం తినడం వల్ల మీకు డైజెషన్ లెవెల్స్ సూపర్ యాక్టివ్ గా నడుస్తాయి. కాన్స్టిపేషన్, ఒబెసిటీ వంటి ప్రాబ్లమ్స్ రావు. హెల్దీ బ్యాక్టీరియా కూడా మీ స్టమక్ లోపల గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటది. నెంబర్ 4, నువ్వు పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లు 2 గ్లాసులు తాగి పడుకున్నావు అనుకో, బాడీ మొత్తం హైడ్రేటెడ్ ఉంటది, నీకు నిద్ర జల్దీ పడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా నైట్ పడుకునే ముందు వాటర్ తాగి పడుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం క్లీన్ అవుతుంది. పొద్దున్నే యూరిన్ పాస్ అవుట్ చేసాం అనుకో, నీ బాడీలో టాక్సిన్స్ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. వాటర్ అందరు తాగుతారు, కానీ ఏ టైంలో ఎన్ని వాటర్ తాగాలన్న క్యాల్కులేషన్ కొంతమందికే ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలవాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.